హాయ్ అందరికీ. భర్తకు కంపెనీకి వెళ్ళడానికి ఆలస్యం అవుతుందని కంగారుగా వండిన వంటలన్నీ క్యారేజ్లో సర్దుతుంది సునీత. ఇంతలో డ్యూటీకి వెళ్ళడానికి సిద్ధమైన సుధాకర్ గుమ్మల్లో నిలబడి, క్యారేజ్ రెడీనా మేడం గారు అంటూ ఒక కేక వేశాడు. నిమిషంలో చేతిలో క్యారేజ్తో భర్త ముందు వాలింది సునీత. భార్య చేతిలోని క్యారేజ్ను అందుకుంటూ, ఎప్పుడూ లేనిది ఈరోజు ఇంత లేట్ అయింది ఎందుకు అంటూ, అవును, క్యారేజ్ ఏంటి ఇంత బరువుగా ఉంది అన్నాడు సుధాకర్. అదే ఈరోజు ఓ 2 రకాలు ఎక్కువగా వండానండి అంటున్న భార్య వైపు తేరిపారా చూస్తూ, సునీత, నువ్వు ఇవాళ ఎందుకో కొంచెం కొత్తగా కనిపిస్తున్నావు, ఏంటి విశేషం? నువ్వు కట్టుకున్నది కొత్త చీరలా ఉందే అన్న భర్త మాటకు సిగ్గుపడుతూ, అవునండి విశేషమే, ఈరోజు మన 9వ పెళ్లి రోజు అంది సునీత. ఓ అదా సంగతి, అలా అయితే లోపలికి వెళ్ళి ఒక మంచి కర్ర తీసుకురా అంటున్న భర్త మాటలు అర్థం కాక అయోమయంగా, కర్ర ఎందుకండి అంది సునీత. మరేమీ లేదు, మన పెళ్లి జరిపించిన పెళ్లిళ్ళ బ్రోకర్ని వెతికి పట్టుకుని వాడికి బాగా బడిత పూజ చేద్దామని అన్న భర్త మాటలకు చిరుకోపాన్ని నటిస్తూ, చాలండి మీ సరసం, ఆ పెళ్లిళ్ళ బ్రోకర్ వల్లే ఇంత మంచి భార్య మీకు దొరికిందని మర్చిపోకండి అంటూ మెలికలు తిరుగుతున్న భార్యని చూసి, నిజమేననుకో, ఇంతకీ మేడం గారికి పెళ్లి రోజు కానుకగా ఏం కావాలేంటి అని అడిగాడు చిలిపిగా సుధాకర్. ఓ 10 రోజులు డ్యూటీకి సెలవు పెట్టండి అని కొంటగా అడిగింది ఎప్పుడూ సెలవు పెట్టని భర్తని సునీత. అయితే పెట్టమంటావా అన్న భర్త మాటలకు మీ ఓనర్ అడిగితే కారణం ఏం చెప్తారేంటి? ఏదో ఒక అబద్ధం చెప్తానులే అన్నాడు. నా కోసం ఏ అబద్ధాలు చెప్పనక్కర్లేదు, కానీ నిజం చెప్పి సాయంత్రం 1 గంట ముందు ఇంటికి రండి చాలు, అలా గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం అన్న భార్య మాటకు, మేడం గారు ఇలా చెప్తే అలాగే అంటూ బండి స్టార్ట్ చేశాడు సుధాకర్. భర్త వెళ్తున్న వైపే రెప్ప వేయకుండా చూస్తూ నిలబడిన సునీతకు ఆ రోజంతా ఏ పని చేస్తున్నా భర్త ఆలోచనలే మనసులో మెదులుతున్నాయి. వాళ్ళ పెళ్ళి ఎలా జరిగింది, సుధాకర్ తనని ఎంత ప్రేమగా చూసుకునేది, అన్నీ సునీత కళ్ళల్లో మెదులుతున్నాయి. సాయంత్రం భర్త ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా అని గుమ్మంలో ఎదురు చూస్తూ కూర్చుంది. అంతలో గుమ్మంలో బండి సౌండ్ వినేసరికి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళింది. భర్తకి ఎదురెళ్ళి అతని చేతిలోని క్యారేజ్ని అందుకుని, భోజనం చేశారా, వంటలు ఎలా ఉన్నాయి అని అడుగుతూ క్యారేజ్ ఓపెన్ చేసిన సునీత అందులో ఉన్నది చూసి ఆశ్చర్యపోయింది. భార్య ప్రశ్నకు వంటలు చాలా బాగున్నాయంటూ గదిలో బట్టలు మార్చుకుంటున్న భర్తని తన చేతులతో గట్టిగా చుట్టేసింది సునీత. మేడం గారికి ఉన్నట్టుండి అంత ప్రేమ ఎందుకో అంటూ భార్య మొహంలోకి చూసిన సుధాకర్ ఆమె కళ్ళు చిరుజల్లులు కురిపించడం గమనించాడు. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ భార్యను దగ్గరికి తీసుకున్నాడు. భర్త గుండెలపై వాలి ఏడుస్తూ, నేను ఏదో సరదాకి 10 రోజులు సెలవు పెట్టమంటే మీరు నిజంగానే వారం రోజులు సెలవు పెట్టారే, దానికి తోడు అంత ఖర్చు పెట్టి ఆ విమానం టికెట్లు ఎందుకు కొన్నారండి అన్న భార్య మాటలకు నవ్వుకొని, ఓసి పిచ్చిదానా, అదా నీ దుఃఖానికి కారణం? నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్నావుగా జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాలని. మన కోసం, మన కుటుంబం కోసం ప్రతిక్షణం ఆలోచించే నా బంగారు భార్య కోరిక తీర్చడం నా ధర్మం. అందుకే పెళ్లి రోజు కానుకగా నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా చేశాను, సంతోషమేనా అన్నాడు భార్య ముఖాన్ని తన చేతిలోకి తీసుకుంటూ సుధాకర్. నేను అరుణాచలం వెళ్ళాలని అనుకున్నది నిజమే, కానీ ఎప్పుడూ ఆ విషయం మీతో చెప్పలేదు కదా, బోలెడు ఖర్చు అని ఆ కోరికను నా మనసులోనే దాచుకున్నాను. మరి మీరెలా తెలుసుకున్నారు? హోసి పిచ్చిదానా, నువ్వు నాలో సగం, అలాంటప్పుడు నీ మనసులోని కోరిక తెలుసుకోవడం నాకు అంత కష్టమా ఏంటి? మనసుంటే మార్గం అదే ఉంటుంది. ఏదేమైనా నా కోరిక తీర్చడం, ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదండి. అయినా ఇప్పటికిప్పుడు నాకు తెలియకుండా మీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది? ఓ అదా, ఈ మధ్య నేను డ్యూటీ నుంచి లేటుగా రావడం, శని ఆదివారాలు కూడా బయటకు వెళ్ళడం చేస్తున్నానుగా, ఆ ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్ అమౌంట్తోనే ఈ ఏర్పాటు చేశాను అన్నాడు. అయితే ఇన్ని రోజులు నాకు అబద్ధం చెప్పారన్నమాట అని బొంగమూతి పెట్టిన భార్యతో, నా ప్రియమైన భార్య కోరిక తీర్చడం కోసం ఆ మాత్రం అబద్ధం చెప్పడంలో ఏ మాత్రం తప్పులేదులేండి మేడం గారు. అయినా నువ్వు వెళ్ళాలి అనుకుంటేనో, నేను తీసుకెళ్ళాలని అనుకుంటేనో మనం అరుణాచలం వెళ్ళలేములో. దానికి ఆ శివయ్య అనుగ్రహం ఉండాలి. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా మన పెద్దలు. స్వామివారు రమ్మన్నారు కాబట్టి మనం వెళ్తున్నాం అంతే అంటూ భార్యను నవ్వించాడు సుధాకర్. కొద్దిసేపటికి భర్తకి కాఫీ కప్ అందిస్తూ, ఏమండి, నేను మీతో ఒక విషయం చెప్పాలి, చెప్పాక మీరేమీ అనకూడదు మరి
అంది సునీత. ఇంతకీ విషయం ఏంటో చెప్పబోయ్, నాతో చెప్పడానికి సందేహం ఎందుకు? అది మరి అది అబ్బా, ఊరికే నాచకుండా ముందు విషయం చెప్పబోయ్. ఇంతకీ నాకు తెలియకుండా ఏం కోతి పని చేసావేంటి? అలాంటివి చేసినప్పుడే కదా నువ్వు ఇలా చెప్పేది అన్న భర్త మాటకు, నేనేం కోతి పని చేయలేదు, మంచి పని చేశాను అంది. ముందు నువ్వు చేసిన పని ఏంటో చెప్పబోయ్, అది మంచి పనో కోతి పనో నేను చెప్తాను అన్నాడు సుధాకర్. అది మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న నా కట్నం డబ్బులు ఊర్లో ఉన్న అత్తయ్య గారికి ఇచ్చానండి. నీ కట్నం డబ్బులు అమ్మకి ఇచ్చావా? ఎందుకు? అది ఊర్లో ఏదో మంచి ఇల్లు ఉందంట, మంచి ధరకు అమ్మకానికి వచ్చిందని మొన్న ఒకసారి ఫోన్ చేసినప్పుడు అత్తయ్య చెప్పారు. మనం ఎలాగో పిల్లల చదువులు మన బాధ్యతలు పూర్తయ్యాక ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాంగా, అందుకని ఆ ఇల్లు తీసుకోమని అత్తయ్య గారికి చెప్పానండి. మీకు సర్ప్రైజ్ ఇద్దామని మీ దగ్గర ఈ విషయం దాచిపెట్టాను అన్న భార్య మాటకు, ఎందుకు అలా చేశావు సునీత? అప్పటికప్పుడు అంత డబ్బు ఇవ్వడానికి మీ నాన్నగారు ఎంత ఇబ్బంది పడుంటారో ఆలోచించావా? ఆయన నా గురించి ఏమనుకుంటున్నారో ఏమో. మా నాన్న అలా ఏమీ అనుకోలేదండి, అది నా డబ్బేగా. పైగా మనం ఒక ఆస్తి ఏర్పరచుకుంటున్నందుకు మా నాన్న కూడా చాలా సంతోషించారు. ఈరోజు రిజిస్ట్రేషన్ కూడా ఆయనే దగ్గరుండి చేయిస్తానన్నారు అని సునీత చెప్తూ ఉండగా అంతలో ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తి హలో అనేసరికి, హలో బుజ్జమ్మ అంటూ అటువైపు నుంచి గొంతు వినబడింది. నాన్న, పని పూర్తయిందా అని అడిగిన కూతురు ప్రశ్నకు, అంతా బాగానే అయింది తల్లి, ఇల్లు నీ పేరు మీదే రాయించాను. నిన్నటి నుంచి అల్లుడు గారు ఫోన్ మీద ఫోన్ చేసి అది నీ ఇల్లని, నీ పేరు మీదే ఉండాలని చాలా పట్టుపట్టారు. అందుకే ఇల్లు చివరకు నీ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాను అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఫోన్లో తండ్రి చెప్పిన మాటకి ఆలోచిస్తూ ఉండిపోయిన భార్య దగ్గరకు వచ్చి, ఏమీ తెలియనట్టుగా, ఏమైంది మేడం గారు అలా ఉండిపోయారు అంటూ కొంటగా అడుగుతున్న భర్త గుండెలపై వాలిపోయి, నేను మీకు సర్ప్రైజ్ చేద్దామనుకుంటే ఎప్పుడు కూడా మీరే నన్ను సర్ప్రైజ్ చేశారు. అంటే మీకు మన మ్యారేజ్ యానివర్సరీ గుర్తుండి కూడా ఉదయం ఏమీ తెలియనట్టుగా నటించారన్నమాట అంది సునీత. తన గుండెలపై వాలిన భార్యను గట్టిగా అదిమి పట్టుకుని, మన పెళ్లి రోజును నేనెందుకు మర్చిపోతానోయ్, నా భార్యను సర్ప్రైజ్ చేయడంలో మంచి కిక్కుందిలే బంగారం అంటూ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పి తనలో సగమైన తన ప్రియమైన భార్య నుదుటిపై ప్రేమగా చుమ్మించాడు సుధాకర్. చిట్టి కథ విన్నారు కదా. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.